శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రోన్యూమరాలజీని. ఎవరైనా కూడా సింహరాశిలో గనక జన్మించినట్టయితే, ఎవరైనా కానివ్వండి, సింహరాశిలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులేనండి. అందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే, కృత్తికా నక్షత్రంలో జన్మించిన, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన, ఉత్తరా నక్షత్రంలో జన్మించిన, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన అండ్ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా, నక్షత్రాలలో ఈ మూడు, రాశిలో మాత్రం ఇదొకటి జన్మించిన వారు, వీరు ముఖ్యంగా 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు ఈ నంబర్లలో జన్మించి ఉండకూడదు. ఈ తేదీలలో జన్మించరాదు. ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు 6, 15, 24వ తేదీలలో కనుక జన్మించినా కానీ, సింహరాశిలో పుట్టినటువంటి వారు 6, 15, 24వ తేదీలలో జన్మించినా కానీ వారికి జరిగేటువంటి నష్టాలు ఏంటంటే, భార్యాభర్తల విషయంలో ఎప్పుడూ ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద సమస్యలుగా మారి మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం అలా కావాలని కోరుకునేది అయితే ఏముండదండి, అలా వాళ్ళకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నేను 29 సంవత్సరాల నా రీసెర్చ్లో నేను కొంతవరకు తెలుసుకున్నాను. దాదాపుగా 80% మందికి భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటుంటాయి. తర్వాత ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా ఎప్పుడు లోటు ఉంటుంది, లోటుపాట్లు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్గా డబ్బు వస్తుంది, ఎంత వస్తే అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది. మళ్ళీ నెల కోసం చూడాలి ఉద్యోగాలు చేసేవారు. అదే వ్యాపారాలు చేసేవారికి ఏంటంటే, వ్యాపారంలో ఉన్న డబ్బులన్నీ చక్కగా వాడుకుంటూ ఉంటారు. మళ్ళీ వ్యాపారానికి పెట్టుబడి పెట్టేవారికి చేతులు ఖాళీ అయిపోతాయి, శూన్యంలోకి వెళ్ళిపోతారు, భార్యాభర్తలు గొడవ పడతారు, ఊరికనే టెన్షన్స్, కోపం, బీపీ పెరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే దీనికి అందరికీ కారణం ఏమంటారంటే, సింహరాశిలో పుట్టినవారు ఈ తేదీలలో ఉత్తరాషాఢ నక్షత్రం, కృత్తికా నక్షత్రాల్లో పుట్టినవారు 6, 15, 24వ తేదీలలో జన్మించినట్టయితే ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి, మీరు సింహరాశిలో పుట్టిన, మీరు తులా లగ్నంలో కానీ వృషభ లగ్నంలో కానీ జన్మించినా కానీ, మీది సింహరాశి, మీది వృషభ లగ్నము, తులా లగ్నంలో కనుక మీరు జన్మించినట్టయితే ఆ జీవితంలో చాలా వరకు నష్టాలు, కష్టాలు, ఆపదలు, ఇబ్బందులు, అసలు ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏదో నేను ఇవన్నీ విషయాలు కూడా మీకు ఆషామాషిగా చెప్పేది కాదు. నేను దీని మీద రీసెర్చ్ చేశాను, కొన్ని లక్షల జాతకాలను పరిశీలన చేశాను. నేను ఎప్పుడు మీకు ఈ వీడియో రిలీజ్ చేస్తానంటే, 90% రిజల్ట్ ఒకవైపే వచ్చింది అనే ఆలోచనలో, అంటే వీళ్ళకి ఎక్కువగా చూస్తే ఇప్పుడు 50-50 అన్నా నేను దాన్ని కన్సిడర్ చేయను, 60-40 అయినా కన్సిడర్ చేయను, 70-40 అయినా కన్సిడర్ చేయను. 90% వాల్యూ కనుక అక్కడ కనపడితేనే నేను అది చెప్పేస్తాను. అలాగా ఈ సింహరాశిలో పుట్టినవారు కానీ, ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టినవారు కానీ, ఉత్తరాషాఢ నక్షత్రము, ఉత్తరా నక్షత్రంలో కనుక మీరు జన్మించినట్టయితే, మీరు 6/15/24 తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే అప్పుడు సమస్య మొదలవుతుంది. ఇంకొక విషయం, దీంట్లో ఇంకొక కోణం నుండి చూస్తే, డేటు కానీ, మంత్ కానీ, ఇయర్ కానీ, డేటు, మంత్, ఇయర్ అది డెస్టినీ అంటారు. డేటు, మంత్, ఇయర్ను మొత్తం ప్లస్ చేస్తే డెస్టినీ అంటారు. ఆ డెస్టినీ నెంబర్ 6 అయిన వారు కూడా, అంటే సింహరాశిలో పుట్టిన ఉత్తరాషాఢ నక్షత్రంలో, కృత్తిక, ఉత్తరా నక్షత్రాలలో జన్మించిన వారు డెస్టినీ నెంబర్ 6 అనేది ఉండకూడదు. దానివల్ల కూడా ప్రభావం ఎక్కువగా చూపెడుతూ ఉంటుంది. ఏ పని పూర్తవ్వదు, మధ్యాంతరంగా ఆగిపోవడం. వాళ్ళు ఆలోచన బాగా చేస్తారు, వాళ్ళు ఆలోచించిన దానికి రివర్స్గా మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా చాలా వరకు కష్టాలే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి వీటన్నిటికీ మరి ఏదైనా పరిష్కారం ఉందా లేదా అని మీకు ఒక ఆలోచన రావచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందండి.
పరిష్కారం లేకుండా ఇంకేముంటుంది చెప్పండి? ప్రతి సమస్యకు ఉండదు. మీరు దాన్ని తెలుసుకుంటే మంచిది. ప్రతి సమస్యకు ఉంటుంది. ఇప్పుడు అయ్యో నేను అన్ని కష్టాలలోనే ఉన్నాను, నా జీవితం బాగుపడది ఇంతే అని నెగటివ్గా ఆలోచించుకోకపోతే ఒక్కడుగు కూడా మీరు ముందుకు వేయలేరు. బీ పాజిటివ్, మంచిగా చక్కగా పాజిటివ్ దృక్పథంతో ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది, అంతా బాగానే జరుగుతుందని దృఢ సంకల్పంతో ఉండండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లోకి అమ్మవారు అనుగ్రహించి ఇంట్లోకి వచ్చేస్తారు. మనం ఎప్పుడు కూడా బీ పాజిటివ్గా ఉండండి. మన ఇంటి పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఉంటారు. మనం ఎప్పుడు అరుస్తూ ఉన్నాం అనుకోండి, ఇంట్లో పిల్లల మీద అరచడం, భార్య మీద అరచడం, పని మనుషుల మీద అరచడం, పని వాళ్ళ మీద అరచడం, ఇలా బాగా అరుస్తూ ఉంటే పక్కనున్నవాడు ఏమంటాడంటే, అరే అతను చాలా మూర్ఖుడయా, అతను ఊరికే ఎవరి మీద కోపపడుతుంటాడు, అతను చాలా ఇబ్బంది పెడతాడు, అతని పక్కన ఉండాలంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి రెంట్ హౌజ్లలో ఉన్న వాళ్ళు మాత్రం ఇల్లు ఖాళీ చేసిపోతారు. ఇక ఓన్ హౌస్లో ఉన్న వాళ్ళు ఆ ఇల్లు అమ్ముకోవడం కానీ, లేదంటే ఇక మాకు బాధ తప్పదని దాన్ని భరించుకుంటూ ఉండడమే జరుగుతుందండి. ఉంటుంది, కొన్ని పరిస్థితులలో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఏది ఏమైనా మీరు కొన్ని రాశులలో, అంటే సింహరాశిలో పుట్టినవారు ఈ ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, కృత్తికా నక్షత్రాలలో పుట్టి 6, 15, 24 తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే చాలా వరకు నష్టమే, ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఆ నష్టాన్ని పూరించాలంటే ఫస్ట్ మన పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మన పేరును మనం మార్చుకోవాలి. మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ మార్చకూడదు. ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తే మీకు తప్పకుండా మేలు జరుగుతుందండి. ప్రతిదీ మనం మార్చుకొని అవసరం. నేను చూసేటువంటి విధాలు అన్ని విధాలుగా నేను చూడబడుతుంది. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా, అన్ని శాస్త్రాల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. సమస్య ఏదైనా పరిష్కారం మనకు న్యూమరాలజీలో, ఆస్ట్రాలజీలో తప్పకుండా లభిస్తుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా నేను చూపెడతాను. మీరేం టెన్షన్ పడేది అసలు అవసరమే లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మనం పరిగెత్తుతున్నాం, కాలుకు ఒక గాజు పెంకు దిగింది, అది భరించుకొని అలాగే పరిగెడతానంటే అది నీ కర్మ. లేదు దానికి ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని ఆ గాజు పెంకుని తీసేసి పరిగెడతానంటే నీ లక్, అదృష్టం. అంటే నువ్వు బాగుపడతావు తప్పకుండా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసావు. కాబట్టి ఈ కష్టాలు ఇలాగే ఉంటాయి, నేను ఇలాగే ఉంటాను, నా జీవితం ఇలాగే ఉంటుందని నువ్వు జీవితాన్ని ఏ చలనం లేకుండా ముందుకు వెళ్తుంటే ఏం ప్రయోజనం ఉండదు. ఫ్యూచర్లో నీ యొక్క వారసులకు నువ్వేం సంపాదించలేని, పెట్టలేని పరిస్థితి, వాళ్ళని బాగా చదివించలేని పరిస్థితి, నీ జీవితం కూడా అంధకారంలో ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు దాన్ని చక్కగా పరిష్కరించాలి. దాన్ని పరిష్కరిస్తే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా సాల్వ్ అయిపోతాయి, మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే నేను పదే చెప్తుంటానండి, సమస్య ఎంత పెద్దది, ఎంత జటిలమైనటువంటి సమస్య కానీ దాన్ని తీర్చే విధానం, దాన్ని రూపుమాపే విధానం, దాన్ని బయటపడే మార్గాన్ని మనం అన్వేషించుకోగలిగితే మనకి ఏ సమస్య ఉండదండి. మనం ఖచ్చితంగా బాగుపడతాం, అన్ని విధాలుగా మనం సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది మనకు తప్పకుండా వస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను చెప్పినటువంటి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో కనుక మీ పేరును మీరు మార్చుకోగలిగితే చాలా మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా మీరు నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలవాలనుకున్నా, లేదంటే డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్నటువంటి వారు, మీరు ఖచ్చితంగా నన్ను కలవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క జూన్ మాసంలో నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తున్నాను. వేరే రాష్ట్రాలు, వేరే దేశాలలో, వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా మీరు డైరెక్ట్ వచ్చి కలవచ్చు, మీకు అవకాశం ఇస్తున్నాను. అదేవిధంగా జూన్ 15వ తారీఖున
శనీశ్వరుని హోమం జరిపిస్తున్నాను. ఇది 30 ఏళ్ళకు ఒకసారి జరిగేటువంటి హోమం. శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే జరిపించేటువంటి హోమం. ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు, ముఖ్యంగా మకర కుంభ మీన రాశుల వారు, కర్కాటక వృశ్చిక రాశుల వారు ఈ శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి. మీరు రానవసరం లేదు, మేమే శని హోమం జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు పంపించడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.